అర్జున్, ఊళ్ళో వాళ్ళందరూ చూస్తున్నారా, బాగుండదురా. చూడ్డానికి వాళ్ళకే బాగోకపోతే చేయడానికి నాకెలా బాగుంటుంది? గుండెల్లో రగిలిపోతుంది ఇక్కడ. అర్థం చేసుకోండి మావయ్య. రే అర్జున్, నా మాట వినరా, చిన్నపిల్లల్లా చేయకురా. ఏ ఆపండి మీ సోది మాటలు. ఊరికే చావ కొడుతున్నారు వాణ్ణి. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడితే చంపేస్తున్నావు అనుకున్నావు. రే అర్జున్, ఒకసారి నా మాట వినరా. నువ్వు నన్ను చంపడం కాదు, దిక్కుమాలిన సలహాలు దరిద్రమైన తీర్పులు ఇవ్వకుండా నువ్వు చచ్చిపోతే పీడ విరగడైపోతుంది. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? మొన్న ఒకదాంతో చేశారు, నిన్న ఒకదాంతో చేశారు, రేపు ఇంకొక దాన్ని తెచ్చి వీడికి కట్టబెడతారు, అంతేనా? అందుకే నేను కాదు, నువ్వు చస్తే వీడికి ఈ బాధలే ఉండవు, ఈ కొంపకి ఈ దరిద్రాలుండవు. అవసరమైతే చేస్తానే. నా అర్జున్ని అమృతుల్ని ఒకటి చేసి వీళ్ళ కన్నీళ్లు తుడిచి చచ్చిపోతానే. చంద్ర, ఏం మాట్లాడుతున్నావు? ఒరే, అదేదో మురిగిందని నువ్వెందుకు అలా మాట్లాడతావు? ఎన్ని రోజులు అలా ఎగిరి పడుతుందో పడని. దీన్ని మీరు ఇంట్లో నుంచి తరిమేసేదాకా ఇలాగే మాట్లాడతారు. రవి, ఇంకొక మాట మాట్లాడితే కొంచెం. రవి అన్న దాంట్లో తప్పే ఉంది. అర్జున్, మామయ్యనే ఎదిరించి మాట్లాడతావా? నానమ్మా, ఈ కళ్యాణం నా అంజలితో తప్ప మరొకరితో చేయను. అర్జున్, అంజలితో చేయకపోతే అర్థం లేకుండా పోతుంది. పిచ్చి పట్టిందా నీకు? ఎక్కడి నుండి తీసుకొస్తావరా అంజలిని? తెస్తానమ్మా. చచ్చిపోయిన అంజలిని ఎక్కడి నుండి తీసుకొస్తావరా? పైనుంచి తీసుకొస్తావా? నా అంజలి చచ్చిపోలేదమ్మా. నా అంజలితోనే ఈ సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. లేని అంజలిని ఎక్కడి నుంచి తీసుకొస్తావు బుజ్జి? లేదని చెప్పడానికి నువ్వెవరు? నీ గుండెల్లో ఉన్న రూపమే నీ కళ్ళ ముందుంది బుజ్జి. అంజలి రూపం ఉంది, అంజలి మనసుంది. అంజలి మాత్రమే లేదు. అర్థం చేసుకో బుజ్జి. వాడు వద్దు వద్దు అని అసహించుకుంటుంటే ఎందుకే వాడి ప్రాణం తీస్తావు? ఏ నువ్వు లేకపోతే ఈ కళ్యాణం ఆగిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోదు. బుజ్జి, నా మాట విను బుజ్జి. గా దేవుడు నన్ను నీ కోసమే అంజలి రూపంలో పంపించిండు. నీ బాధ పోగొట్టనీకే పంపించిండు. నీకు ప్రేమని పంచనీకి పంపించిండు. రూపం ఇచ్చినంత మాత్రాన నువ్వు నా అంజలి అయిపోవు. ప్రేమించినంత మాత్రాన నా అంజలి ప్రేమకు సమానం అయిపోవు. కంటికి కనిపించిన మనిషితో కళ్యాణం జరిపిస్తానంటావు కానీ మా మాట విన్నంటావు, అంతేనా? నా అంజలి లేని జీవితం ఎంత నరకంగా ఉందో మీకెవరికీ అర్థం కాదు. నేను అర్థం చేసుకున్నాను బుజ్జి. అందుకే నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను. అక్కర్లేదు. చెప్పు చంద్రం, నేను బుజ్జి కోసమే పుట్టినని చెప్పు చంద్రం. అత్త, మీ అర్జున్ని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పండి. నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కళ్యాణం ఖచ్చితంగా అంజలితోనే జరిపిస్తాను. మీరందరూ చూస్తుండండి. శభాష్రా బామ్మద్ది, ఇన్నాళ్ళకి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడావు. కొట్టరా టెంకాయ్.
నువ్వింతకింత అనుభవించాలి. అత్తయ్య, 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 ఏంటిది? రాఘవ, ఇది చూడ్డానికి నా నిక్క బ్రతికుంది. ఈ నరకం అనుభవించడానికి నా దేవుడు నన్ను ఇంకా బ్రతికించింది. అయ్యో, ఈ నరకం నేను భరించలేకపోతున్నాను. అత్తయ్య, ఏంటిది? ఇలా ఏడిస్తే ఎలా అత్తయ్య? పాటి ఆగండి. ఒరే చంద్రం, ఆ పిచ్చినంత మొర పెట్టుకుంటున్నా, వాడి మనసు కరగడం లేదు చూడరా. సీతారాముల కళ్యాణానికి ఒప్పుకునేవాడు అమృత మెళ్ళ తాడి ఎలా కడతాడురా? మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను కదా అత్తయ్య, వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తానని. పెట్టిన ముహూర్తానికే వాళ్ళిద్దరినీ కలుపుతాను. ఈరోజు సూర్యాస్తమయం అయ్యేలోగా ఆ ఇద్దరిని జంటని చేస్తాను. ఆ సీతారాముల సాక్షిగా చెప్తున్నాను, నా ప్రాణం అడ్డు వేసైనా సరే చేస్తాను. ఒరే చంద్రం, నీకు దండం పెడతాడ్రా, ఆ పని చేసి పుణ్యం కట్టుకో. నా ప్రాణం అడ్డు వేసైనా సరే చేస్తానని మాటిచ్చాను కదా అత్తయ్య, తప్పకుండా చేస్తాను. అత్తయ్య, మీరు ఏడవద్దు అత్తయ్య. మీరు ఏడవద్దు అత్తయ్య. రాఘవ, అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. నువ్వెక్కడికి రా? వాళ్ళిద్దరూ ఒకటి కావాలని పూజ చేయిస్తున్నాను అత్తయ్య, అది జరిపించేసి వస్తాను. అదేదో ఇక్కడే జరిపించొచ్చు కదరా. అనుకున్నది జరగాలంటే దేవుడు పిలిచిన చోటికి వెళ్ళాలత్తయ్య. ఆ పూజ చేస్తే అంజలి అర్జున్ దగ్గరికి చేరుకుంటుంది. అంజలి ఏమిట్రా? తను మన అంజలే కదా అత్తయ్య. చంద్రం, ఒరే చంద్రం, ఏం మాట్లాడుతున్నావురా? అదే అత్తయ్య, ఇక ముందు అమృతే కదా మనకి అంజలి. అర్జున్ మనసులోకి జీవితంలోకి చేరుకోవాల్సింది తనే కదా. అందుకే అలా అన్నాను, అంతే. అదే జరిగితే నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదురా.
అంత మాట అనొద్దత్తయ్య. ఈ వంశానికి పెద్ద దిక్కుగా తరతరాల్ని చూడడానికి మీరు బ్రతికుండాలి. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. కుటుంబం కోసం పోరాడుతున్నావు. క్షేమంగా వెళ్ళిరా అయ్యా, క్షేమంగా వెళ్ళిరా. కుటుంబం కోసం పోరాడుతున్నావు. క్షేమంగా వెళ్ళిరా అయ్యా, క్షేమంగా వెళ్ళిరా. రాఘవ, కళ్యాణం అంతా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఆలోగా నువ్వు వచ్చేస్తావు కదయ్యా. ఒకవేళ ఆలోగా నేను రాలేనేమోనని నా బాధ్యత రాఘవకు అప్పచెప్తున్నాను అత్తయ్య. పూజ తొందరగా ముగించుకొని వచ్చేసే. అలాగే అత్తయ్య. నన్ను క్షమించత్తయ్య. రే అల్లుడు, నా ఆయుష్ కూడా పోసుకుని సంపూర్ణ ఆయుష్కుడివై నీ ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండరా. అమ్మా అంజలి, ఈ రోజు నుంచి నీ నరకం నీకు దూరం అవుతుంది. నీ అర్జున్ని చేరుకునే సమయం
దగ్గర పడింది తల్లి, దగ్గర పడింది. వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తాను. భగవంతుడా, ఇంత మంచి కుటుంబాన్ని వదిలి ఎలా వెళ్ళగలనయ్యా, ఎలా వెళ్ళగలను? లేదు, వెళ్తాను, వెళ్ళి తీరుతాను. నా బిడ్డ కోసం ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. పంతులు గారు మొదలు పెట్టండి. నా అంజలితో కలిసి చేస్తానని చెప్పాను కదా. నా అంజలి ఎక్కడి నుంచి వస్తుందా అన్నారు కదా. ఇదిగో నా అంజలి. ఇదిగో నాన్న మన అంజలి. ఇదిగో అమ్మ నా భార్య అంజలి. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అంజలి. పంతులు గారు, ఆనాడు రాముడు బంగారు సీతమ్మను పెట్టుకొని అశ్వమేధ యాగం జరిపించాడు. ఈనాడు నేను కూడా నా బంగారు అంజలి విగ్రహంతో సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. పూజ ప్రారంభించండి. ఒరే నాన్న, ఏమిటదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ అంజలి రూపమే ఎదురుగా ఉండగా ఈ విగ్రహాలు ఎందుకురా? విగ్రహం అయినా ఇది నా ప్రాణం నానమ్మ. బుజ్జి, నీకు దండం పెడతా. ఈ సీతారాముల కళ్యాణం మనమిద్దరం కలిసి చేస్తే మంచిదని అందరూ చెప్తున్నారు కదా. కలిసి చేద్దాం బుజ్జి, ప్లీజ్. దయచేసి మీరు పక్కకు జరగండి. నువ్వు మనిషి కాదు. ఆపదలు ఆదుకోవడానికి వచ్చిన మనిషిని, ఆనందాన్ని ఇంటికి తీసుకొచ్చిన మనిషిని దూరం చేయడం మంచిది కాదురా. అమ్మా అమృత, నువ్వేం బాధపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది. దూరం అయిపోయిన అత్త, ఇంకా మంచి జరిగేది ఏముందత్త? పంతులు గారు, కళ్యాణం ప్రారంభించండి. ఒరే నాన్న, చెప్పిన మాట వినరా. ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. అమృతకి నీ పక్కన స్థానం ఇవ్వు నాన్న. మనసులో స్థానం లేని వాళ్లకు పక్కన కూర్చునే అర్హత కూడా లేదు.
మీరు కానివ్వండి.